ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఈట్ స్ట్రీట్ను గోదావరి గట్టుపై కోట్లింగాల ఘాట్కు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధమైంది. కోటిలింగాల రేవు వద్ద ఏర్పాటు చేసే ఈట్ స్ట్రీట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలిసి కోట్లింగాల ఘాట్, ఆర్యాపురం, పుష్కర్ ఘాట్, కోటగుమ్మం సెంటర్, విఎల్పురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈట్ స్ట్రీట్కు సంబంధించిన షాపులను వేలం వేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గోదావరి నదిలో తేలుతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. కోటగుమ్మం సెంటర్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇసుక రవాణా ఛార్జీలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఖరారు చేశారు. మంగళవారం ఆమె ఇసుక రవాణాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రోజుకు 30 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా ఛార్జీల వివరాలను ర్యాంపుల వద్ద ప్రదర్శించాలన్నారు. క్యూ లైన్లలో ఉన్న వాహనాలకే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇసుక సరఫరాను అడ్డుకునే వారి వివరాలను వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. గతేడాది ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 13,22,000 రూపాయలతో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, చెవికి సంబంధించిన పరికరాలు, చేతికర్రలు తయారు చేసే మిషనరీ, ఆఫీసుకు సంబంధించిన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించిన పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలు స్వీకరించి దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు ప్రతి నెల మొదటి సోమవారం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కొరడా జడిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మంగళవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 మందిని గుర్తించి కోర్టులో హాజరుపరచగా 10,000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు బహిరంగంగా మద్యం సేవించిన 318 మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారికి పోలీసులు అండగా ఉంటారన్న సందేశంతో 60 మంది మహిళా రక్షక సిబ్బందితో పోలీసులు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె మంగాదేవి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఏవీ అప్పారావు రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, కోటిపల్లి బస్టాండ్, దేవీ చౌక్ మీదుగా మహిళా పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ జరిగింది.